హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ పిల్లలు నారాయణ తన కుమారుడు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నారాయణకు 4 కుమారులు ఉన్నారు. 3 ప్రభుత్వ ఉద్యోగులు కాగా ఒకరు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. తాను సంపాదించిన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచి ఇచ్చారు. పెంచిన డబ్బులతోటి జీవనం సాగిస్తున్నారు. భార్య మరణించింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న 3 కుమారులు ఇటీవల పెంచిన డబ్బుల కోసం వేధిస్తూ ఇంటికి తాళం వేసి తనను బయటకు గెంటేశారని ప్రజావాణికి వచ్చి గోడు చెప్పుకున్నారు. ప్రస్తుతం అదే ఊళ్ళో అద్దె ఇంట్లో ఉంటున్నానని, కుమారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. మండలం గూడూరు గ్రామం. నా పేరు పిల్లల నారాయణ. నేను రిటైర్డ్ టీచర్. నా భార్య 25 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటి నుండి నా 2వ కుమారుడైనటువంటి వెంకటేశ్వర్ల దగ్గరనే ఉంటాను. నాకు 4 కుమారులు సార్. పెద్ద కుమారుడు మాస్టర్, 2వ కుమారుడు వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తాడు, 3వ కుమారుడు టీచర్, 4వ కుమారుడు కానిస్టేబుల్. ఏ విధంగా ఉండే నన్ను పెన్షన్ కోసం అనేక విధాలుగా బాధ పెట్టుతూ ఇవ్వాలని చెప్పి బాధ పెట్టుతూ నన్ను ఇంటి నుంచి ఇంటికి తాళం వేసుడు, ఇంటికి తడకలు కట్టుడు, గోడలు పెట్టి మేము ఉండకుండా అనేక విధాలుగా బాధ పెడితే ఆ 2వ కుమారుడు వెళ్ళొచ్చిండు ఇంటి నుంచి. అతనితో పాటుగా నేను కూడా వెళ్ళొచ్చిన సార్. వెళ్ళొచ్చి ఇప్పటికి 1 నెల రోజులు ఒక్క కొడుకు కూడా ఒక కోడలు కూడా ఎన్నడూ రాలేదు. అంతకుముందు నాకు అనేక సార్లు భీమవరం వస్తే హైదరాబాద్ కూడా 3 సార్లు. ఏ విధంగా నిన్నటి ఈ బాధలన్నీ కూడా చెప్పుకుంటూ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాను సార్. నేను కిరాయి ఇంట్లో ఉన్నాను సార్. కిరాయి ఇంట్లోనే ఉన్నాను. నన్ను ఆదుకొని నా ఇల్లును నాకు అప్పగించే విధంగా చేయండి సార్. ఆ ఉన్న 2 ఎకరాల పొలాన్ని కూడా నా ఆధీనంలో ఉండున్నట్లుగానే చేయండి సార్. అది నా పట్టా మీదనే ఉన్నది, కానీ ఆ విధంగా ఎవరికి అది కాకుండా నా పరంగానే ఉండాలి. ఇంకా 2 ఎకరాలు 4 గుంటల భూమి కూడా ఖాళీగా ఉన్నది, ఇంటి జాగా. అది కూడా నా ఆధీనంలో ఉండేటట్టు చేయాలి సార్ అని మిమ్మల్ని కోరుతూ మీ వద్దకు వచ్చి చేరుకున్నాను సార్.